దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మంది అంటారు, వాడు చాలా జ్ఞానవంతుర్రా, వాడి దగ్గర ఎవరు మాట్లాడలేరు అని అంటారు. ఎలా వచ్చిందంటారు ఆ జ్ఞానము? పుస్తకాలు చదవడం వల్ల వచ్చే జ్ఞానం కాదండోయ్. పుస్తకాలు చదవడం వల్ల వచ్చే జ్ఞానం కాదు, సినిమాలు చూడడం వల్ల వచ్చే జ్ఞానం కాదు, సీరియల్స్ చూడడం వల్ల వచ్చే జ్ఞానం కాదు. ఆ జ్ఞానం పరిశుద్ధ గ్రంథం పఠించడం వలన, ఆయన మాటలు నిత్యము నెమరు వేసుకోవడం వలన వచ్చే జ్ఞానం అది. పరిశుద్ధ గ్రంథం చదివిన వారి దగ్గర, దానిని ధ్యానిస్తున్న వారి దగ్గర, దాన్ని పఠిస్తున్న వారి దగ్గర ఎవరు మాట్లాడలేరండి. ఎందుకనంటే సకల విధమైన జ్ఞానాలు ఆ దేవాతి దేవుడు దీనిలో ఉంచాడు. ఏ ప్రశ్నకి ఎలాంటి సమాధానం ఇవ్వాలి, ఏ చిక్కులో ఎలా బయటికి రావాలి, ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని జ్ఞానము, వివేకము ఇందులో పదిలపరచబడి ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి. ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీకు జ్ఞానం కావాలంటే, వివేకం కావాలంటే ఏ ఒక్క షాపుల్లోనూ, లేకుంటే ఎవరి దగ్గర గురువుల దగ్గరనో, లేకుంటే ఏ టీచర్స్ దగ్గరనో, లేకుంటే ఇంకెవరి దగ్గరనో మీరు వెళ్ళనవసరం లేదండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పఠించండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. దీన్ని నిత్యము దినమెల్లా నెమరు వేస్తూ ఉండండి. చదువుతూ మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి. ఆ మాటలే, ఆ ఒక్క ఆజ్ఞలే మిమ్మల్ని సరి అయిన మార్గములు నడిపిస్తాయి, సరి అయిన మార్గమునకు నిన్ను రీచ్ చేపిస్తాయి.